కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. సంప్రదించండి హెగ్డే ఫెర్టిలిటీ, హైదరాబాద్, తెలంగాణ.
కావాలని మీ కలను నెరవేర్చుకోండి. సంప్రదించండి హెగ్డే ఫెర్టిలిటీ హైదరాబాద్, తెలంగాణ. మా తమ్ముడు రఘు, అట్లనే రైతు సమన్వయ సమితి అన్న ఉండే శ్రీనివాసరావు అన్న గారు, మళ్ళా గోపాల్ గారు, దీకొండ శ్రీనివాస్ గారు, అట్లనే రాజ్పాల్ గారు, తిరుమల్ గారు, మరి నర్సన్న గారు సీనియర్ నాయకులు, రాము గారు సీనియర్ నాయకులు, ఎక్స్ జెడ్పీటీసీ సూజా ఫిలిప్ గారు, అట్లనే కృష్ణ గారు సీనియర్ నాయకులు, అట్లనే రమాకాంత్ గారు, మన గీత గారు, సరిత గారు, సుజాత గారు ఎక్స్ జెడ్పీటీసీ, పద్మారావు గారు మొదలు మైక్ పట్టి మొత్తం సభను నడిపించిన పద్మారావు గారు, అట్లనే సాయన్న గారు, ఇంకా చాలా మంది ఉన్నారు. మా చెల్లెలు జాగృతి చెల్లెలు ఉన్నారు, బుచ్చమ్మ గారు ఉన్నారు, ఇంకా చాలా మంది ఉన్నారు. అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. జై తెలంగాణ. మనది పెద్ద కుటుంబం, 60 లక్షల మంది ఉన్న కుటుంబం. ఇక్కడ చూస్తే ఆడికెళ్ళిడికి కన్నుల పండగగా అద్భుతంగా ప్రజలను నడిపించినటువంటి అందమైనటువంటి బీఆర్ఎస్ కుటుంబం గులాబీ వనం మనది. ఇంత మంచి గులాబీ వనంలో ఈరోజు నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో మరి మీ అందరినీ కలుసుకునే అవకాశం చాలా రోజులైంది. అందరినీ చూడంగానే చాలా బాధ అనిపించింది, సంతోషం అనిపించింది. కొన్ని కష్ట నష్టాలతోని జీవితం నడిచింది ఈ మధ్య. అవన్నీ దాటుకొని మళ్ళీ మీ దగ్గరికి వస్తే మా అన్నలను, తమ్ముళ్ళను, అక్కలను, చెల్లెలను కలుసుకుంటే ఒక మంచి ఆత్మీయ భావం కలిగింది. ఆ భావన కలిగించినందుకు, ఇంత మంచి కార్యక్రమానికి నన్ను పిలిచినందుకు మళ్ళీ ఒక్కసారి మీ అందరికి కూడా హృదయపూర్వకంగా నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ నిజంగా చాలా మంచి మీటింగ్ ఇది, మంచి సందర్భం. ఎందుకంటే మన పార్టీ 25 వసంతాలు నింపుకుంటున్నది. జనరల్గా భారతదేశంలో బోల్డ్ అనే పార్టీలు ఉన్నాయి, ప్రజాస్వామ్య దేశం కాబట్టి చాలా పార్టీలు ఉన్నాయి. కానీ చాలా పార్టీలు పాపం మొదలు పెడతారు కానీ ముందటికి పోనటువంటి పార్టీలు చాలా ఉంటాయి. మన పార్టీ మొదలు పెట్టుడే ఒక భూకంపం సృష్టించినాం మనం. ఆ భూకంపం సృష్టించి దేశం మొత్తం కూడా మన ఉద్యమం ఏంది, మన సత్తా ఏంది చూపించినాం. చాలాసార్లు ఏమంటారంటే ఏదన్నా ఉద్యమం కానీ పోరాటం కానీ మొదలుపెట్టిన వాళ్ళు ఆ లక్ష్యం చేరుకోవడం కష్టం. ఆ లక్ష్యం చాలామంది, ఇది నేను చెప్తున్న మాట కాదు, ఆనాడు పెద్దలు రాష్ట్రపతిగా పనిచేసినటువంటి ప్రణబ్ ముఖర్జీ గారు కేసీఆర్ గారికి చెప్పినటువంటి మాట ఏమని చెప్పారంటే, కేసీఆర్ మీరు చాలా అదృష్టవంతులు, ఎందుకంటే అనేక మంది ఉద్యమాలు చేస్తారు, ఆ ఉద్యమాలు సఫలం కావు, మధ్యలోనే ఆగిపోతాయి. మీరు ఉద్యమం చేసిండ్రు, అది సఫలమైంది, రాష్ట్రం వచ్చింది, వచ్చిన రాష్ట్రానికి మీరు ముఖ్యమంత్రి కూడా కాగలిగిందంటే మీది మామూలు విషయం కాదు, చాలా అద్భుతమైనటువంటి విజయం అని చెప్పి ఆనాడు ప్రణబ్ ముఖర్జీ గారు కేసీఆర్ గారిని రాష్ట్రపతి హోదాలో దీవించినటువంటి సందర్భంలో నేను కూడా ఆ మీటింగ్లో ఉన్నా. మీ దయ వల్ల నేను ఎంపీగా గెలిచినప్పుడు పెద్దసారి మా ఎంపీలందరినీ తీసుకొని రాష్ట్రపతి గారి దగ్గరికి పోయినప్పుడు ప్రణబ్ ముఖర్జీ గారు చెప్పినటువంటి మాటలు, ఎందుకంటే ఆయన జీవితంలో అనుభవంలో ఎన్నో ఉద్యమాలు చూసి ఉంటాడు. కానీ చాలామంది కొంచెం ముందటికి పోతారు, కొద్దిగా ఇబ్బంది రాగానే పక్కకి వెళ్ళిపోతారు, ఇడిచిపెట్టేస్తారు, లేదా తొవ్వ తప్పుతారు, లేదా అనుకున్నది సాధించేటటువంటి పరిస్థితి ఉండదు. కానీ వారి బిడ్డగా, వారితో పనిచేసినటువంటి సైనికురాలిగా నేను అనేక విషయాలు చూడగలిగాను. చాలా సందర్భాల్లో సంక్లిష్టమైనటువంటి పరిస్థితులు ఉంటుండే. ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకోవాలన్నా వద్దా, తీసుకుంటే ఉద్యమానికి దెబ్బ తగులుతుందా, ఇట్లా అనేకమైనటువంటి సందర్భాలు నేను చూడడం జరిగింది. నాకు బాగా గుర్తుంది, దీక్షకు పోతున్నటువంటి సందర్భం. కేసీఆర్ సార్ మేము దీక్ష చేద్దాము, నిరాహార దీక్ష ఒకటే మార్గం, ఇంతకు మించి ఆ కాంగ్రెస్ వాళ్ళు వినేటట్టు లేరు, తెలంగాణ ఇచ్చేటట్టు లేరు అని అంటే నేను కల్లారా చూసిన. పెద్ద మనుషులు, చాలా పెద్ద మనుషులు కళ్ళ నీళ్ళు పెట్టుకున్నారు. పాపం వద్దు సార్, దీక్ష చేయొద్దు సార్, మీది అసలే బక్క మనిషి, మీకేమన్నా అయితే ఉద్యమం ఎటు కాకుండా ఓటది, మీరు బాగుంటే ఇప్పుడు కాకపోతే ఇంక 5 ఏళ్ల కన్నా తెలంగాణ తెచ్చుకోవచ్చు, కానీ దయచేసి దీక్ష చేయొద్దని చాలా మంది పెద్ద మనుషులు కళ్ళ నీళ్లు పెట్టుకొని కేసీఆర్ గారికి చెప్పిన విషయం నేను స్వయంగా చూడడం జరిగింది. కానీ మొండి మనిషి, బక్క మనిషి కానీ మొండి మనిషి, అందుకనే క్వశ్చనే లేదు. మనం ఇన్నేళ్ళు కొట్లాడినాం, అన్ని రకాలుగా ప్రయత్నం చేసినాం, యూపీఏలో భాగస్వామ్యమైనాం, కామన్ మినిమం ప్రోగ్రాంలో పెట్టించినాం, అయినా మోసం చేసిండ్రు. 2004లో ఇస్తామన్నారు, ఇన్ని రోజులైంది ఇంకా కూడా ఇయ్యలేదు. ఇక నేను కాంప్రమైజ్ రాజకీయాలు చేయను, తాడో పేడో తేల్చుకుంటా,
అయితే తెలంగాణ జైత్రయాత్ర, లేకపోతే కేసీఆర్ శవయాత్ర అని చెప్పి తన ప్రాణాన్ని సైతం పణంగా పెట్టి మన నాయకుడు ముందుకు నడిచిండు. ఆ రోజు ఆయన ధైర్యం, ఆ పంతం, ఆ పట్టుదల ఇవాళ తెలంగాణ రాష్ట్రం. అంతేగాని ఉట్టుట్టిగా రాలే తెలంగాణ, ఎవడో మనకు బిచ్చమేస్తే రాలే. మనం ఒక కంపల్షన్ క్రియేట్ చేసినాం, ఒక పొలిటికల్ కంపల్షన్ క్రియేట్ చేసినాం. అన్ని రకాల ఆందోళన తర్వాత జన ఆందోళనకు మనం దిగితే మన ఆందోళన విధానం, మనం చేసినటువంటి ఉద్యమం నిజంగా ఎంత అద్భుతం అంటే మన తెలంగాణ ప్రజలం. కేసీఆర్ గారు ఒక్క పిలిపిస్తే ఊరూరా మా ఆడబిడ్డలు బోనాలు పట్టుకొని బయలుదేరేది, ఊరూరా మా అన్నదమ్ములు పోయి నిరాహార దీక్ష టెంట్లలో కూర్చునేది. కులాల వారీగా, మతాల వారీగా, సంఘాల వారీగా ఒక్కరోజు కూడా టెంట్ ఖాళీగా ఉండొద్దనే పట్టుదలతోని మనం కంపల్షన్ క్రియేట్ చేసినాం. మనం ఒకసారి రహదారి దిగ్బంధనం అంటే ఏ ఒక్క బండి కూడా కదలకుండా చేయగలిగినాం. మనం రైల్ రోకో అంటే ఢిల్లీ గజ్జున వణికింది. మనం సింగరేణిలా బొగ్గు ఆపుతున్నామంటే మొత్తం ఇండియా భయపడ్డటువంటి పరిస్థితి వచ్చింది. అంటే ఒకటి కాదు, రెండు కాదు, మన ప్రజల న్యాయమైన ఆకాంక్ష చెప్పడానికి ప్రతి అడుగును మనం ముందుకు తీసుకుపోయినాం. ప్రతి విషయంలో కూలంకుషంగా ఆలోచించి ముందుకు పోయినాం. వీటన్నిటినీ ఇందాక అన్న పసుపుబోడి చెప్తుంటే నాకు గుర్తొచ్చింది. కేసీఆర్ గారు 36 పార్టీల చుట్టూ తిరిగి 36 పార్టీలకు సీడీ చూపించి తెలంగాణకు జరిగినటువంటి అన్యాయం సీడీ వేయించినాం. అప్పుడు హిందీలో, ఇంగ్లీష్లో చూపించి అందరిని ఒప్పించరు. ఒక్క మాయావతి గారి దగ్గరికే జయశంకర్ సార్ చెప్పేది మాకు, ఒక్క మాయావతి గారి దగ్గరికి దాదాపు 50 సార్లు పోయినట కేసీఆర్ సార్. పోయి అమ్మ మా కథ ఇది, మా బాధ ఇది, కొంచెం మీలాంటి వాళ్ళు ఉత్తరం ఇవ్వండి అని చెప్పి. ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు అక్కడ ఒక కొండిపెట్టిరు, మనకు కన్సెన్సస్ రావాలి, కన్సెన్సస్ వస్తే రాష్ట్రం ఇస్తామని చెప్పిండ్రు. ఆ కన్సెన్సస్ తేవడానికి కేసీఆర్ గారు ప్రయత్నం చేసిరు. ఏ ఒక్క కాంగ్రెస్ నాయకుడు ప్రయత్నం చేయలే. మనం కంపల్షన్ క్రియేట్ చేస్తే సచ్చినట్టు వాళ్ళు ఇచ్చిరు తప్పితే వాళ్ళు ముంగటవాడు ఇయ్యలేదు. బిడ్డలు పిట్టల్లాగా రాలిపోతుంటే, ఆత్మహత్యలు చేసుకుంటే ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఢిల్లీలో కూర్చొని బిర్యానీ మీటింగు, ఇంకొక మీటింగ్ పెట్టుకున్నారు తప్పితే ఎప్పుడు కూడా తెలంగాణ గురించి ముందు వచ్చి మరి సోనియా గాంధీని కన్విన్స్ చేద్దాం, మరి కాంగ్రెస్ పార్టీని కన్విన్స్ ఇద్దామన్న ఆలోచన చేయలేదు. మన ఉద్యమాల ఫలితంగానే రాష్ట్రం వచ్చింది. అందులో ప్రతి అడుగులో గులాబీ జెండా యొక్క అడుగు ఉన్నది, గులాబీ జెండా యొక్క కాంట్రిబ్యూషన్ ఉన్నది కాబట్టే జరిగింది తప్పితే ఈ జెండా లేకపోతే ఎవ్వరు ఏమన్నా సరే, ఈ జెండా లేకపోతే, కేసీఆర్ లేకపోతే తెలంగాణ అన్నది లేనే లేదు, రానే రాదు. అది మర్చిపోవాల్సిన విషయం. ఆ విషయం మర్చిపోయి ఇవాళ ఇప్పుడున్న కాంగ్రెస్ నాయకులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు, అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. ఎందుకోసం మాట్లాడాలి? ఇది రాజకీయం, ఇది ప్రజాస్వామ్యం. ఇవాళ వాళ్ళదవుతుంది, రేపు మనదవుతుంది. అందులో విషయం ఏమున్నది? ఇవాళ వాళ్ళది ఉన్నది కాబట్టి ఇంత ఎగిరి పడితే నిజంగా ప్రజలు కూడా క్షమించరు. గోవన్ ఒక మాట అన్నారు, వాళ్ళకు కూడా తెలుసు ఈ ఒక్కసారి అధికారంలోకి వచ్చిన మళ్ళీ 30 ఏళ్ళు రామని. అందుకే అడ్డగోలు మాటలు, అడ్డగోలు దోపిడీ. ఇప్పటికన్నా కాంగ్రెస్ పార్టీ నాయకులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీకు చరిత్ర ఒక అవకాశం ఇచ్చింది, ప్రజలు ఒక అవకాశం ఇచ్చిరు, మంచిగా పరిపాలన చేయండి. మేమేమైనా చేయంగా మిగిలినవి ఉంటే, ఇంకేమైనా చేసేది ఉంటే, మేము చేయలేదు అనుకుంటే అది కూడా మీరే పూర్తి చేయండి. అది పూర్తి చేయకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుడు, మంది మీద వాడు దోసుకొని తినుడు. ఇవాళ ఢిల్లీ దాకా వీళ్ళ ప్రఖ్యాతి పోయింది. మొన్న ఢిల్లీ పోయినా నేను ఏదో పనుండి పోతే అక్కడ అందరూ అంటారు కరప్షన్ విపరీతంగా ఉందట కదా మీ దగ్గర, 20% సర్కార్ అట కదా మీ దగ్గర అని అడుగుతారు. ఇక నేను ఏం చెప్పాలి? మనం తెలంగాణ మీద ఎవరైనా ఒక మాట మాట్లాడితేనే గుండె పిట్టినట్టు అవుతుంది. ఏ రాష్ట్రమోడైనా సరే, ఎవరైనా సరే మన రాష్ట్రం బాగుంది, మన రాష్ట్రం నంబర్ 1 అని చెప్పాలి అనుకుంటాం. కానీ ఢిల్లీకి పోతే ఆప్కే పాస్ 20% సర్కార్ చెల్లరా అంటే నేను ఏమనాలి? ఎంత బాధ అయిందంటే కాంగ్రెస్ వాళ్ళని ఒకటే కోరుతున్నాం, ఈ అవినీతి, ఈ డబ్బులు ఏం చేసుకుంటారు? ప్రజల ప్రేమ పొందండి. ఎట్లా అయితే ఇక్కడ ఉన్న మేము పొందినామో అట్లా మీరు ప్రేమ పొందండి. డెఫినెట్గా చిరకాలం నిలబడతారు రాజకీయాల్లో. మరి ఆ కాంగ్రెస్ పార్టీ నాయకులు గెలిచిండ్రు. ఓ పక్క మంది మీద పడి దోసుకొని తినబట్రి, ఇంకో పక్క బీజేపీని ఏమన్నారు వాళ్ళు, బీజేపీ వాళ్ళు వీళ్ళని ఏమన్నారు. అన్న చెప్పినట్టు మొత్తం కంబైన్డ్ కాంప్రమైజ్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. 8+8 తెలంగాణ ప్రజలు 8 వీళ్ళకి 8 వాళ్ళకి ఇచ్చారు. మన ప్రజలు మంచోళ్ళు కాబట్టి. మొన్న బడ్జెట్ వచ్చింది, సిగ్గుతో తలదించుకోవాలి ఈ 2 పార్టీలు కూడా. 8+8 = 0 అయిపోయింది తప్పితే ₹1 రాలే, ₹8 రాలే. ఇక్కడ మన ఎంపీ గారు నీతి సూత్రాలు చెప్తాడు నిన్న కూర్చొని. పసుపు బోర్డు సాధించే తెలివి లేదు ఈయన గారికి, కానీ
బాగా మాటలు మాట్లాడుతున్నారు. మేము పోయినాం, తీసుకొచ్చినాం, చాలా మంది ముఖ్యమంత్రుల దగ్గర లెటర్లు తీసుకొచ్చి ఇచ్చినాం. మీకు ఒక్క మాట చెప్పాలన్న, పసుపు రైతులు వచ్చిపోయారు కాబట్టి పసుపు బోర్డు లాగానే అనేక బోర్డుల కోసం పోరాటం జరిగింది. అది పొగాకు బోర్డు, టీ బోర్డు, అవన్నేమో పార్లమెంట్లో పెట్టి చట్టం చేసిండ్రు. ఓన్లీ పసుపు బోర్డు అంటే ఎంత తేలిక అంటే, ఎంత అలుసు అంటే, ఎంత చులకన అంటే కేవలం గజెట్ ఇచ్చి పెడేసారు అంతే. పార్లమెంట్లో పెట్టలేదు, పాస్ చేయలేదు. అందుకే మొన్న బడ్జెట్లో పసుపు బోర్డుకు ₹1 కూడా ఇవ్వలేదు. ఇచ్చే అవకాశమే ఉండదు, ఎందుకంటే చట్టబద్ధత లేదు పసుపు బోర్డుకి. నేను అరవింద్ గారికి చెప్తా ఉన్నా, నువ్వు ప్రెస్ మీట్లో కూర్చొని పిచ్చి మాటలు మాట్లాడు కాదు. నిజంగా నువ్వు ఇందూరు బిడ్డవైతే, నిజంగా నీకు దమ్ము ధైర్యం ఉంటే చట్టబద్ధత తీసుకురా పసుపు బోర్డుకి. పసుపు ధర తగ్గినప్పుడు రైతులను ఆదుకో, పసుపు కొత్త ప్రయత్నాలు చేయి, ఇంకా ఇంప్రూవ్ చేయి. తక్షణమే నువ్వు బాండ్ పేపర్ రాసిచ్చినా కూడా మరి ఇన్నేళ్ళైంది ఇయ్యలేదు, ప్రజలైనా నిన్ను క్షమించిండ్రు. ఇప్పటికన్నా కనీసం సిగ్గు తెచ్చుకొని ఆ పసుపు బోర్డు పాస్ చేయించు పార్లమెంట్లో, చట్టబద్ధత తీసుకురా, దానికి పనికొచ్చే పనులు చేయి. అంతేగాని ప్రెస్ మీట్ పెట్టి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే ఇది ముంగటి బీఆర్ఎస్ కాదు బాబు. నేనైతే మా కార్యకర్తలను ఆపలేని పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలని చెప్పి కూడా అరవింద్ గారికి నేను హెచ్చరిక చేస్తా ఉన్నా. ఎందుకంటే వాళ్ళు తీసుకురారు, అధికారంలో వాళ్ళే ఉన్నారు. తేవచ్చు కదా, ₹1 తేవచ్చు కదా, తెచ్చిండ్రా? మొన్న బడ్జెట్లో కనీసం తెలంగాణ ఊసన్న ఉన్నదా, పేరన్న ఎత్తిండ్రా? మరి అట్లాంటప్పుడు ఒక్కసారి తెలంగాణ ప్రజలు కూడా దయచేసి ఆలోచన చేసుకోవాలి. ఈ బీజేపీ మనకు అవసరమా, ఈ కాంగ్రెస్ మనకు అవసరమా, లేకపోతే కష్టమైన నష్టమైన మనతోనే ఉండే ఈ గులాబీ కండువ మనకు అవసరమా? ప్రజలు దయచేసి ఆలోచన చేయవలసిందిగా నేను కోరుతా ఉన్నా. మరిగా మనకు వరంగల్లో జరిగేటటువంటి సభ మన 25 ఏళ్ల చరిత్ర. అది కేవలం మన చరిత్ర కాదు, తెలంగాణ ప్రజల చరిత్ర, తెలంగాణ ప్రజల పోరాట చరిత్ర. ఎట్లా పోరాటం చేసినాం, ఎట్లా సాధించినాం. సార్ ఎప్పుడు ఒక మాట చెప్తారు, కేసీఆర్ సారు, అర్ధాకలతో ఉన్నాం, అటుకులు తిన్నాం, కానీ ఆత్మగౌరవాన్ని మనం తాకట్టు పెట్టలేదు. మనం చేసిన పోరాటమే ఆత్మగౌరవం కోసం. రేపటి నాడు కూడా అదే చేస్తాం, నిజమే చెప్తాం. మనం ఎప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ అబద్ధాలు చెప్పి పోరాటం చేయలే. కానీ ఇదే కాంగ్రెస్ పార్టీ ఎన్నికలలో ఎన్ని మాటలు మాట్లాడిన వాళ్ళు ఒక్కటనే వేస్తున్నారు. అయ్యాల అడ్డగోలు మాటలు, అడ్డగోలు అబద్ధాలు తప్పితే వాళ్ళు చెప్పింది ఏం లేదు. యథా రాజా తదా ప్రజ అంటారు. పైన వాళ్ళ ముఖ్యమంత్రి గారు చేసేదే ఇక్కడ వాళ్ళ ఎమ్మెల్యే గారు కూడా వేస్తున్నారు. పైన ముఖ్యమంత్రి గారు అందరి మీద కేసులు పెట్టి లోపలేస్తుంటే ఇక్కడ వాళ్ళ ఎమ్మెల్యే గారు కూడా పోలీస్ వ్యవస్థను అడ్డగోలుగా మా కార్యకర్తల మీద వాడేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మా సోదరులు, మా జిల్లా అధ్యక్షులు జీవన్ రెడ్డి గారు చెప్పినట్టు నిజంగా ఇది ముందటి బీఆర్ఎస్ కాదు. నెక్స్ట్ వచ్చేది కేసీఆర్ 3.0 వస్తుంది, అప్డేటెడ్ వర్షన్ వస్తుంది, కార్యకర్తల వర్షన్ వస్తుంది, కార్యకర్తలు చెప్పిందే నిర్ణయం తీసుకునే వర్షన్ వస్తుంది తప్పితే ఇంకో వర్షన్ రాదు. ఈ 3.0 వర్షన్ కోసమే ప్రిపరేషన్ పింక్ బుక్ నుంచే స్టార్ట్ అవుతుంది. పింక్ బుక్లు నిండాలి, వాళ్ళ పాపం పండాలి, ప్రజలను ప్రేమ పొందాలి, అధికారంలోకి రావాలి, మళ్ళా తెలంగాణను దారిలో పెట్టుకోవాలి. తెలంగాణ ఇవాళ బదనాం అయిపోయింది. ముఖ్యమంత్రి గారు చెట్లు కొట్టేస్తే ఢిల్లీలో కాదు న్యూయార్క్లో కూడా తిడుతున్నటువంటి పరిస్థితి వచ్చింది. ఆనాడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు న్యూయార్క్లో అయినా, ఆస్ట్రేలియాలో అయినా, జపాన్లో అయినా చాలా అద్భుతంగా ఉన్నది టీ హబ్, అద్భుతమైన ఇండస్ట్రియల్ పాలసీ అని ఆనాడు చెప్పుకున్నాం. ఇవాళనేమో భయంకరంగా ఉంది తెలంగాణ అని ఇవాళ పరిస్థితి ఉన్నది. అన్ని విధాలుగా బద్నామైతున్న పరిస్థితి ఉన్నది. ఖచ్చితంగా కేసీఆర్ గారి నాయకత్వంలో మళ్ళా సరి చేసుకుంటాం, రాష్ట్రాన్ని ముందుకు కూడా తీసుకొని పోతాం. మరి ఇక్కడ బాజిరెడ్డి గవర్నర్ గారి గురించి నేను బాగా ఒక మాట చెప్పాలి. ఎందుకు చెప్తున్నా అంటే 2014 కేసీఆర్ గారు మనం ఒంటరిగా పోరాటం చేద్దాం బీఆర్ఎస్ పార్టీ అని అందరు ఇచ్చినటువంటి ఆలోచనతో నిర్ణయం తీసుకున్నారు. ఆనాడు నేను ఒకటే మాట చెప్పిన, మా నాయకుడికి ఒకటే మాట చెప్పిన, మా నిజామాబాద్ మేము 100% రిజల్ట్ ఇస్తాం, మీకు 9/9 సీట్లు గెలుస్తాం. అప్పటికే 8 మంది గట్టోళ్ళు ఉన్నారు మా దగ్గర. నాకు ఒక బాజిరెడ్డి గారిని తీసుకొని రావాలని ఉంది, మీరు పర్మిషన్ ఇవ్వండి అని అడిగిన. కేసీఆర్ గారు పర్మిషన్ ఇచ్చిర్రు. బాజిరెడ్డి గారు అంటే నాకు గౌరవం, ఎందుకంటే ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు నాయకుడిగా, ఓడిపోయినా గెలిచినా కాంగ్రెస్లో ఉన్నారు.